రూతు గ్రంథము నుంచి 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూద్దాం. రూతు ఒక ప్రత్యేకమైన స్త్రీ. యెహోవా నీవు చేసిన దానికి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి బహుమానమును ఏ దినము మనం పొందుకుంటాం విశ్వాసులు, దేవుని బిడ్డలు. దేవుని ద్వారా సంపూర్ణమైన బహుమానం మనకు కావాలా, అసంపూర్ణంగా ఇంతంత కావాలా? హల్లెలూయా చెప్పండి. సంపూర్ణమైన బహుమానం ఎంతమందికి కావాలి? ఏం చెప్పాను నేను? మర్చిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి బహుమానమును దేవుడు ఇచ్చును కాక. యెహోవా దేవుడు నా డాడీ ఇస్తాడు. మరి రూతు యొక్క ప్రవర్తన, రూతు యొక్క జీవితం, రూతు యొక్క నడవడిక ఎలా ఉందో తెలుసా? అద్భుతమైనటువంటి స్త్రీని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఒక స్త్రీని దేవుడు మనకు చూపిస్తున్నాడు. మరి ఎంతో భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, భర్తకు లోబడాల్సినటువంటి స్త్రీ, అత్త అయినటువంటి అత్తమ్మ అంటే ఆ తల్లికి లోబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడిపోయింది, అత్తమ్మకు లోబడిపోయింది. మరి పక్కన తోడుకోడలు నేను వెళ్ళి రేపు పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెళ్ళలేదా? వెళ్ళిందా లేదా? వెళ్ళింది. మరి ఇక్కడ రూతు గారు ఏమన్నారంటే, ఏమన్నారు తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు తింటే తింటా, నువ్వు పడుకుంటే పడుకుంటా, నువ్వు చేస్తే నేను అక్కడే చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా లోబడిందో చూడండి ఒకసారి. ఎంత తగ్గింపు గుణము కలిగినటువంటి స్త్రీని ఒకసారి చూడండి. ఎక్కడి నుంచి వచ్చిందామి? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అన్య జనాంగం నుంచి వచ్చినటువంటి స్త్రీ. హల్లెలూయా. అన్య జనాంగం నుంచి మనమందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మనమందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మరి రూతుకున్న ప్రత్యేకత ఏంది, మనకున్న ప్రత్యేకత ఏమిటో ఒకసారి పరిశీలించుకోండి. హృదయ పరిశీలన అవసరం అంటున్నాడు దేవుడు. మీ హృదయాలను మీరు పరిశీలించుకోండి. మరి రూతు యొక్క ప్రవర్తన మనకెందుకు లేదు? ఆమె యొక్క నడవడికను చూసి, ఆమె యొక్క ప్రవర్తన చూసి ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా సంపూర్ణమైన బహుమానము నీకు ఇచ్చును గాక అనేసాడు బోయజు గారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అట్టి స్థితి మనలో ఉందా? దేవుడు అడుగుతున్నాడమ్మా. దేవుడు అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అట్టి తగ్గింపు గుణం మనలో ఉందా? ఆమెలో ఉన్నటువంటిది ఏమిటి తెలుసా? దీర్ఘశాంతం, ప్రేమించే గుణం, ఎదుటివారిని తిట్టే గుణం కాదు, ప్రేమించే గుణగణములో కలిగినటువంటి స్త్రీ. అంతేకాదు సాత్వికం. ఎవరు ఏ మాట అన్నా నెత్తిన గుడ్డ వేసుకొని ప్రశాంతంగా విననట్లుగా వెళ్ళిపోయే స్త్రీ, తిరిగి ఎదురు మాట్లాడే స్త్రీ కాదు. అత్త కోసం అహర్నిశలు శ్రమపడి ఆమె పరిగి ఏరుకొని తీసుకొచ్చి పెడితే దంచి, ఈ రోజుల్లో ఉండాలి మిల్లులు, హల్లెలూయా, కోన్ మిల్లులు, హల్లెలూయా, నున్నగా వెళ్ళిపోవాలి బియ్యం. ఆ రోజుల్లో ఆ స్త్రీ వచ్చి దంచి వాటిని చెరిగి నేమంటే కూడా మనకు తెలియదు కదా, నేమడం అంటే కూడా తెలియదు. ఎందుకంటే రాళ్ళు ఒడ్డులు పక్కకి వెళ్ళేదానికి నేమడం అంటారు, చేట. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేట కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన కూడా నేమేస్తాడు. ఎట్టా? చెరగడం కాదు, నేమతాడు. రాళ్ళు ఒడ్డులు పక్కకి నరుకుతాడు. మరి అలాంటి స్త్రీ వండి అత్తకు పెట్టిన తర్వాత తను తినేది. ఈ దినం ఎంతమంది ఉన్నాం? హల్లెలూయా. ఈ దినం దేవుని ప్రజలు, దేవుని యొక్క విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఆ రీతిగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సర్వసార్వత్రిక సంఘములతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అందుకే ఇక్కడ మనం ఎవరిని చూసామంటే
ఒక అణిగి మణిగి ఉన్నటువంటి ఒక స్త్రీని రూతును చూస్తే అతి గర్వముతో చేత పెట్టేగిపోయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్న వారిని నిలువున చీరేసే ఒక వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. తనకున్న అధికారములు ఎన్ని అధికారములు అంటే ఎవరు ప్రభు మాట మాట్లాడినా వాడిని నిలువున చీరేసే ఒక వ్యక్తిని చూస్తాం. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో దాన్ని ఆటంకపరచాలి, అలాంటి వ్యక్తి మన పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాడు. ఆయనే సౌలు గారు. హల్లెలూయా. ఆయనే సౌలు గారు. చూద్దామా ఆయన ఏమన్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు, అప్పటి నిరీక్షణ నీ యందు ఉండుటకు, ఒక్కటే ఒక్కడే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్టిజం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు అందరికీ ఒక్కడే. తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన అందరికీ పైగా అందరికీ ఉన్నవాడై, పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు, అందరిలో ఉన్నాడు, అందరిలో కూడా ఆయన ఉన్నాడు. చూడండి, ఈ ప్రపంచంలో ఈ సృష్టి యావత్తు కూడా ప్రభువు చేత నిర్మాణం జరిగింది. ఈ సృష్టికి ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆత్మ ప్రతి హృదయంలో వ్యాపించి ఉన్నది. ఈ లోకమంతా వ్యాపించినటువంటి ఆయన యొక్క ఆత్మ ప్రతి బిడ్డలో కూడా ఉంది. అందుకే ఆయనే ఒక్కడే దేవుడు అని స్పష్టంగా నమ్మి ఆ మాటలకు నువ్వు విశ్వసించి నీవు బాప్తిసం పొందితే విశ్వాసివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీతిగా ఎంచబడుతుంది. ఆ నీతికి నీవు వారసురాలు అయితే విశ్వాసివి. అట్టి విశ్వాసము క్రైస్తవ సంఘములలో ఉందా చెప్పాలి. అట్టి విశ్వాసము క్రైస్తవ సంఘములలో ఉందా? చెప్పండి. లేదు. విశ్వాసము పక్కగా నెడుతున్నావు, నమ్మకాన్ని నువ్వు అటు పక్క నుండి అంటున్నా, మరి యథేచ్ఛగా అవిశ్వాసముతో లోకంలో తిరుగాడుచున్నావు. అందుకే చెప్పాడు కీర్తన గ్రంథము 12లో, ఊరికే చెప్పలా, విశ్వాసులు నరులలో నుండకుండా నశించిపోతున్నారు. హల్లెలూయా. విశ్వాసులు ఎందుకు నశించిపోతున్నారంటే ఈ యొక్క నమ్మకము లేని జీవితం, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి జీవితాలు, దేవునిలో స్థిరముగా నిలబడలేనటువంటి జీవితాలు. అందుకే నువ్వు ఒక్కడు నా ప్రభువు, ఆ ప్రభువు కొరకు నేను విశ్వాసం ఉంచాలి, ఆ ప్రభువులో నేను జీవించాలి. ఆయన లేకపోతే ఈ ఆత్మ లేదు, ఈ ఆత్మ లేదు అనే తలంపు ఏ బిడ్డలో కలుగుతుందో అదే స్థిరమైన విశ్వాసం. నీవు నీతికి కట్టుబడి ఉంటావు, ఆయన యొక్క నీతికి నీవు కట్టుబడి ఉంటావు. అందుకే అంటాడు స్పష్టంగా. మరి పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. బ్రతుకుట క్రీస్తే, నాకు చావైతే లాభము. ఏ దినమైతే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయనకు దర్శనం ఇచ్చి ఆ యొక్క మాటలు వినబడ్డాయే కానీ రూపము దర్శింపబడల. తెలుసా? మరి ఈ దినము స్పష్టంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎందుకు మన మధ్యలో మరణించారు, ఆయన యొక్క క్రియలు ఏమిటి, ఆయన యొక్క దీర్ఘశాంతం ఏమిటి, ఆయన యొక్క సాత్వికం ఏమిటి, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ప్రతి దినము సేవకుల దగ్గర మీకు నొక్కాడించి చెప్పినా కానీ ఒక్కడు వినడం లే. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ చూసాం మనం. ప్రభువుల వారు ఏ రీతిగా మరణించారు, ఏ రీతిగా ఈ లోకానికి వచ్చారో కూడా మనం చూసాం. కానీ గ్రహించే మనసులు మనకు లేవు. కానీ ఏమీ చూడనటువంటి పౌలు గారు చూడండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా విశ్వాసము నన్ను బ్రతికించుచున్నను, నా ఆత్మ నాలో ఉన్నను, శరీరము, ఆత్మ ధరించుకున్నటువంటి శరీరము నా యొక్క దేవుని స్వార్థను ప్రకటించడానికి ప్రేరేపించుచున్నది అని ఒక దగ్గర అంటాడు. అయితే నేను చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటాను, నేను చనిపోతే నా దేవుని కుడిపార్శ్వమున నేను కూర్చుంటా, అదే నాకు భాగ్యం. కానీ నా దేవుడు ఈ శరీరాన్ని ఇంకా సువార్తకు వాడమంటున్నాడు.
నేను ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాను అంటున్నాడు. చావు బ్రతుకుల మధ్య నేను నలిగిపోతున్నాను ప్రభువా అంటాడు. హల్లెలూయా. మనం ఏ దినమైనా సరే అట్టి విశ్వాసము చేత బ్రతుకుతున్నామా? ఆలోచించండి అమ్మా, ఆలోచించండి అయ్యలారు, మీరు ఆలోచించండి. మరి అట్టి విశ్వాసం, అట్టి సంకల్పం మనలో ఉందా? మరి అలాంటి బ్రతుకు మనలో కనిపిస్తుందా? మరి ఇక్కడ రూతుని ఇద్దరిని చూపిస్తున్నాను నేను, చాలామంది ఉన్నారు. కానీ రూతు యొక్క ప్రవర్తన ఏంటి చూడండి, రూతు యొక్క స్థితిగతులు ఏమిటో చూడండి. భర్త చనిపోయాడు, నాకు తోడు కావాలని తన తోడు కోడలు వెళ్ళిపోయినా, నేను నీ కోసం బ్రతుకుతా, నీ జనమునకే వస్తా, నీ దేవుని దగ్గరకే వస్తా, నీ దేవునిలోనే జీవిస్తా, నీ దేవుని కొరకే నేను మరణిస్తానని ఒక వాగ్దానమును ప్రమాణము చేసుకున్నటువంటి స్త్రీని మనము ఈ దినం చూస్తున్నాం. మరి అట్టి గుణగణములు, అట్టి యొక్క ప్రవర్తన మనలో ఉందా అంటే లేదు. మనలో ఎలాంటి గుణాలు ఉంటాయంటే లోకానుసారమైనటువంటి గుణాలు. అందుకే నరులలో నశించిపోయే విశ్వాసులు, నరులలో నశించిపోయే విశ్వాసులు కనిపిస్తున్నారని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి చూడండి, దేవుడు అంటాడు, దేవుడు ఒక వాగ్దానం చేత నిన్ను గురి యొద్దకు నడిపించాడు. అవునా కదా? మిమ్మల్ని ఎక్కడికి నడిపించాడు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునే ఆ యొక్క పరిశుద్ధ మందిరమునకు మిమ్మల్ని నడిపించాడో. ఇది గురి. ఈయన యేసుక్రీస్తు ఒక గురిగా కలిగి ఉండాలి. మీరు అలా ఉన్నామా? చెప్పండమ్మా, చెప్పండి. ఆ గురి యొద్దకు విశ్వాసము చేత నీవు అడుగులేస్తే సంపూర్ణ బహుమానాన్ని దేవుడిస్తాడు. ఆ సంపూర్ణ బహుమానం ఏమిటో కూడా చివరిలో నేను చెప్తాను. ఎలాంటి బహుమానం ఇస్తాడు తెలుసా? మనం అనుకుంటుంటాం, ఒక ఫంక్షన్కి పోయాం అనుకోండి, మీరందరూ ఊరికే చెప్తున్నా, ఏదో చిన్న ఫంక్షన్కి పోయాం, ఒక బహుమానం ఇచ్చారు అనుకుందాం. దానిలో స్వీట్స్ అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. స్వీట్స్ అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. మరి అన్నీ సగం సగమే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దానిలో ఏమున్నాయి? అన్నీ సగం సగమే ఉన్నాయి, పూర్తిగా లేదు. లడ్డు చూస్తే సగం ఉంది, జాంగ్రీ చూస్తే సగం ఉంది, బాదుషా చూస్తే సగం ఉంది, అన్నీ సగము సగమే ఉన్నాయి. ఏమంటావు? హల్లెలూయా. ఏమంటారు మీరు? ఏడెవడురా కక్కుర్తి బుద్ధి కలిగిన వాడు, వీడేంట్రా ఈ బహుమానం నాకు ఇచ్చాడు, సగం సగం తినేసి పెట్టాడు, వాడు కొరికాడు, తుంచాడు. హల్లెలూయా. ఎవరికి తెలియదు. తింటావా? 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 తింటారా? అబ్బాయి మనం తినేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం తినేస్తాం. మనకు ఆ సంపూర్ణ బహుమానం ఏది కావాలా? పుల్లు బహుమానం వద్దు, సంపూర్ణంగా బహుమానం వద్దు. సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని దేవుడు ఇచ్చి ఆ బహుమానమును నీకు ఇవ్వాలని పిలుచుకుంటే ఆ గురి ఎద్దుకు రావడానికి కూడా నువ్వు పరిగెత్తడానికి చాలా బాధపడుతున్నావు. ఆదివారం హల్లెలూయా, చాలా బాధపడుతున్నావు. అందుకే పరిశుద్ధ లేఖనములలో స్పష్టంగా ఒక మాట చూపిస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ లేఖనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు పిలుపునకు కలుగు బహుమానము కొరకై గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి పరిగెత్తాలి నువ్వు? క్రీస్తు నిన్ను పిలిచాడు, విశ్వాసం ఉన్న దానిలాగా నిన్ను పిలిచాడు, మిమ్మల్ని పిలిచాడు. ప్రతి వాడిని కూడా విశ్వాసురాలు, విశ్వాసుడు అనే కాన్సెప్ట్తో ఆయన మందిరానికి మిమ్మల్ని పిలుచుకుంటే, మీరు ఆయన గురి యొద్దకు వచ్చి కూడా ఆయన మాటలు మీరు వినకపోతే సంపూర్ణ బహుమానం ఎందుకు ఇవ్వాలి మీకు? హల్లెలూయా. అయ్యా, సంపూర్ణ బహుమానం ఎందుకు ఇవ్వాలి? హల్లెలూయా. ఇస్తాడా? మనం సగమే కదా వింటున్నాము, అంతే కదా? సగమే కదా వింటున్నాము. మరి సగం బహుమానమే కదా మీకు ఇవ్వాలా? సగం బహుమానమే కదా మీకు ఇవ్వాలి. మనకి ఎందుకు సంపూర్ణమైన బహుమానం మీకు ఎందుకు ఇవ్వాలి? విన్నది విన్నట్లుగా మరుసటి వారం ఎవరు చెప్పలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మరుసటి వారం ఏం చెప్పామంటే కూడా మనకు గుర్తుండదు. మరి విన్నట్ట చెప్పాలి. ఇప్పుడు మనం విన్నామా వినలేదా? హల్లెలూయా. విన్నట్ట విననట్ట మరి చూద్దాం. చూడండి, మరి అందుకే ఆ యొక్క ఉన్నతమైన పిలుపు కొరకు దేవుని యొక్క మాటలు విననటువంటి పౌలు గారు, సౌలు పౌలుగా మారిపోగా, ఆ పౌలు గారు ఎక్కడికి పరిగెత్తాడు? గురి యొద్దకే పరిగెత్తాడు.
ఎవరి మాటలు పట్టించుకోలేదు, పక్కవాడి మాటలు పట్టించుకోలేదు, ఎదుటివాడి సోది పట్టించుకోలే. నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు మందిరము దగ్గరకు పరిగెత్తి ఆయన ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నామా? హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా? ఏం పోతావు రారా ఈరోజు మందిరానికంటే ఎటు వెళ్తాం? విశ్వాసంలోని నరులలో కలిసిపోతాం. హల్లెలూయా. ఎలా కలిసిపోతాం? విశ్వాసం లేని నరుల్లో కలిసిపోతాం. మరి అట్టి కలగలుపు కావాలనా? మేలుకొలుపు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కావాలనా? నిద్రపోయేవాళ్ళు చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్రపోయేవాళ్ళు అబ్బా, ఎవరు నిద్రపోవాలి? అందరూ ఎట్టున్నారు? గట్టిగా కొట్టండి. ఇప్పుడు మేలు కొరకై ఆయన గురి ఎత్తకు పలికిద్దామా? సంపూర్ణ బహుమానం పొందుకోవడానికి. ఇదమ్మా కావాల్సిన దేవుడు అడుగుతున్నది అదే, వేరొకటి కాదు మిమ్మల్ని. మరి అట్టి ఉన్నతమైన పిలుపు కొరకు ఆయన యొద్దకు మీరు పరిగెత్తగలిగితే మరి యేసుతో నీవు ఉంటావు, యేసులోనే నువ్వు ఉంటావు. యేసే నీకు ప్రధాన కాపరి ఉంటాడు. ఆయన ప్రధానమైనటువంటి సంపూర్ణ బహుమానమును నీకును మనకును ఇస్తాడు. మనకును ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరి చూడండి, అందుకే అంటాడు ప్రభువైన యేసుక్రీస్తును కూడా ఆయనతో కూడా ఉన్నారు. ఆయన మరణించే వరకు ఆయన కూడానే ఉన్నాడు. నాకు యేసుక్రీస్తు తెలియదు, హల్లెలూయా. యేసు ఎవరో నాకు తెలియదు, ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్టు వ్యక్తి లేరా? పేతురు లేడా? అయ్యా నువ్వు బండ అన్నాడు, నీ మీద సంఘమును కడతానన్నటువంటి పేతురు గారు ఉన్నారు. ప్రభువుని ఈడ్చుకొని వెళ్తా ఉంటే అరే ఇదిగో ఈయనకాడ అతనితో కూడా ఉండేవాళ్ళే అని అంటే మనవాడు ఏం చేశాడు? బొంకాడు. ఎలా బొంకాడు? ఏ విధంగా? నాకు తెలియదు. ప్రభువులు వారు ముందే చెప్పాడు, రే కోడి కుయ్యి వరకు నేను తెలియదు అంటావురా నాయనా నువ్వు అన్నాడా లేదా? బొంకాడు. మరి అలా బొంకే వాళ్ళలో మనం ఉన్నాం. విశ్వాసులు కూడా ఆ రీతిగానే ఉన్నారు సర్వసార్వత్రిక సంఘములలో. హల్లెలూయా. కూడా చెప్పరా? బొంకే వెళ్ళారా? ఆయన ఎవరో మాకు తెలియదు లేబా, బైబిల్ ఎత్తుకోపోతా కూడా పక్కన పెట్టేస్తారు ఎవడన్నా కొట్టడానికి వస్తే. నాకు తెలియదు అయ్యా నువ్వు అనేవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. మరి ప్రభువులు వారు మరి ఇసుక్కున్న వాళ్ళు లేరా? ప్రభు మాట విని ఇసుక్కున్న వాళ్ళు లేరా? ప్రభు మాట విన్నప్పుడు ఎంతో విసుగుపోయాడు. ఎవరో తెలుసా? ఈ పేతురే. హల్లెలూయా. ఎలా తెలుసా? పేతురు, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. పేతురు, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. నన్ను నిజంగా ప్రేమిస్తున్నా. మూడోసారి అడిగాడు. ఏమని? అప్పటికి ప్రభువులు వారు తిరిగి వచ్చి బాలయ్య కూర్చోన్నాడు. అడిగితే ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు ప్రేమిస్తున్నానని చెప్పాలా అన్నాడు. హల్లెలూయా. అన్నాడా లేదా? మరి ప్రభువులు వారు ఏ దినమైనా విసుక్కున్నాడా? మన ప్రభువులు వారు ఏ దినమైనా సరే ఇసుక్కున్న మాటలు కనబడుతున్నాయి ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో? ప్రేమించే మాటలు తప్ప, ఆదరించే మాటలు తప్ప, సమాధానకరమైనటువంటి మాటలు తప్ప, శాంతి సంబంధమైన మాటలు తప్ప, విశ్వాస సంబంధమైన మాటలు తప్ప ఎక్కడ కూడా విసుక్కున్నటువంటి చరిత్ర ప్రభువులు వారిలో లేదమ్మా. దీనిని గ్రహించండి. మరి మనం ఎందుకు అలా తయారైపోతున్నాం? మనం ఎందుకు ఆ విధంగా తయారైపోతున్నాం? నాడు 33 వెండి నాణాలకే మరి యోధా అమ్మేశాడు ప్రభువుల వారిని. మనము రోజు అమ్మేస్తున్నాం. హల్లెలూయా. ప్రతిరోజు ప్రభువుని అమ్మేసే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు ప్రభువుని అమ్మేసే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. చూపిస్తామా? చెప్పండి అమ్మా, మీరు చూస్తారా? చూపించమంటారా? మరి మనలో జీవం ఉన్నటువంటి, జీవాన్ని ఇచ్చిన దేవుడు, మనకు జీవాధిపతి అయినటువంటి దేవుడు అమ్మా ప్రభువులు వారు. ఆయన జీవాధిపతి. ఆ జీవమును మనం నాసిక రంధ్రములలో ఊదకపోతే, ఆయన ఆత్మ మనలో లేకపోతే మనము ఈ లోకంలో బ్రతుకుతామా? అందుకేనమ్మా సర్వ జనాంగానికి జీవాధిపతి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారమ్మా. హల్లెలూయా. కొట్టో చాపట్లో. సర్వ జనాంగానికి, సర్వ సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా జీవాధిపతి ఉన్నాడమ్మా.
అంత తేలిగ్గా ప్రభులు వారు లేరమ్మా, అంత తేలిగ్గా ప్రభులు వారు లేరమ్మా. మరి అందుకే నాడు మరి రూతు గారు, అత్త నీ కోసం చచ్చిపోతా, నీ దేవుడి కోసం చచ్చిపోతానన్నది. హల్లెలూయా అనలేదా? నీ దేవుని కొరకు నేను చచ్చిపోతానత్త అన్నది. నీ దేవునితో నేను ఉంటానత్త, నీ జనమే నా జనమత్త అన్నది. నీ దేవుని కొరకు నేను మరణిస్తా. మరి పౌలు గారు కూడా అన్నారు, నా దేవుని కొరకు నేను మరణించడమే మేలు, మరణించడమే మేలు అన్నాడు. మరి ఆ మాటలు మనలో ఏమాత్రమైనా గ్రహించగలుగుతున్నామా? ఆ మాటలను ఏ దినమైనా సరే వినగలుగుతున్నామా? వినగలిగిన చెవులు నీకు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చినా కూడా మనము, అందుకే అంటాడు ఒక సందర్భంలో ప్రభులు వారు అంటారు, ప్రభు యొక్క మాటలు విననొల్లని వాడు, బాగా ఆలోచించాలి, ప్రభు యొక్క మాటలు ఎవడైతే వినడో వాడు జనములలో ఉండకుండా నశించును, నాశనమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుందో ఎత్తుక్కోండి, ఎక్కడుందో ఎత్తుక్కోండి, మీరు ఎత్తుక్కోండి. ప్రభు యొక్క మాటలు ఎవడైతే చెవిన పెడతాడో, ఆ మాటలకు విలువ ఇవ్వడో వాడు జనులలో ఉండకుండా నాశనమగును. వారు స్త్రీలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మరి ఇంకను ప్రవక్తలు కావచ్చు, అంతర్దేశీయ జాతీయ ప్రసంగకులు కూడా కావచ్చు, అంతర్జాతీయ ప్రసంగకులు కూడా కావచ్చు. కానీ ఏ దినమైతే ప్రభువు మాట విని ఉన్నది ఉన్నట్లుగా చేయరో వారు హఠాత్తుగా జనములలో ఉండకుండా నశించిపోతారు అని స్పష్టంగా చెప్పాడు. ఇంకొక సందర్భం చూపించిన, పౌలు గారు మరి తన యొక్క శిష్యులతో, మరి ఆ పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తుయితైర పట్టణానికి వెళ్ళాడు. మాసిదోనియాలో నగరంలో ఉంది. మరి అక్కడికి వెళ్తే తుయితైర పట్టణంలో ఊదా రంగు అమ్ముకుంటుంది ఒక స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఊదా రంగు అంటే ఏంటి? ఊదా రంగు అంటే ఏమిటి? నీలి మందు అమ్ముకొని బ్రతుకుతుంది ఆమె లూదియా. ఎక్కడో స్త్రీలకు ప్రసంగం చెబుతూ ఉంటే ఈ ప్రక్కన చేరి విన్నది. హల్లెలూయా, ప్రక్కన చేరి విన్నది, ఇది నిజము, ఈ సువార్తకు దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. ఎవరు హృదయాన్ని తెరిచాడు? ఎవరు? లూదియమ్మా దైవభక్తి కలిగినటువంటి ఆ మాటలు విన్నందు వలన ఈమె భక్తురాలైపోయింది. అప్పుడే వెంటనే ఆ మాటలు వినడానికి లూదియమ్మ హృదయాన్ని తెరిచాను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. తెరిచాను. మరి అలా నీ హృదయము తెరవబడాలంటే నువ్వు వినాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినాలి కదా. వింటున్నామా? మరి ఆ స్త్రీ తన కుటుంబంతో సహా బాప్తిసం పొందింది. ఆనాటి నుండి దేవునిని వెంబడించింది. మరి ఉన్నామా మనం? చెప్పండమ్మా. చదువుకుంటాం, వింటాం, గ్రహిస్తామో మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వింటాం. నీ హృదయము గ్రహించాలంటే నువ్వు భక్తి కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను వినగలిగితే అప్పుడు నీ హృదయము తెరిచి అందులో వాటిని దేవుడు స్థిరపరుచుతాడు. ఆ స్థిరమైన జీవితం మనలో ఉందా? ఆలోచించండి, ఆలోచించాలి. మనం చదువుకుంటాం, చదువుతూనే ఉంటాం, కానీ వినం. పరిశుద్ధ గ్రంథంలో మర్మములు మనకు తెలియవు. చెప్పిన మర్మములను కూడా మరి మర్చిపోతాం. మరి మర్చిపోతామే కాదు, ఈ మధ్యకాలంలో మరి నెలకు ఒకసారి బల్లిస్తే చాలు. హల్లెలూయా. లైన్లో నిలబడాలి, చాలా బాధ. హల్లెలూయా, హల్లెలూయా. నెలకు ఒకసారి బల్లిస్తే చాలు, ఆదివారం బల్లిస్తే చాలు. దేవుడు ఎన్ని వారాలు ఇచ్చాడమ్మా నెలకే? చెప్పండి అమ్మా. ప్రియమైన విశ్వాసులారా మీరు చెప్పండి, ఎన్ని ఆదివారాలు ఇచ్చాడు? 4 లేక 5 ఇచ్చాడు కదా. మరి నెలకు ఒకసారి తీసుకుందామా? లేదులే, సంవత్సరానికి ఒకసారి తీసుకుందాం పాస్టర్ గారు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే పోలా. ఎందుకంటే ఆ నెలలో 4 ఆదివారములు నువ్వు బల తీసుకోవాల్సిందే. ఎందుకో చెప్పండి. వారు ఆదివారము రొట్టె విరుచుటకు కూర్చున్నప్పుడు
రెండవ అంతస్తులో ఉండగా రొట్టె విరుచుటకు కూర్చున్న పరిశుద్ధ స్థలములో ఉండగా రొట్టె విరుచుటకు కూర్చున్నప్పుడు అని ఉందా? నెలకొకసారి ఆదివారంలో రొట్టె విరుచుటకు కూర్చున్నట్టుందా? హల్లెలూయా, హల్లెలూయా. సర్వ జనాంగానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎన్ని ఆదివారాలు చెప్పాడు ఆయన? అయ్యా సంవత్సరానికి ఒక ఆదివారం ఇస్తే చాలని చెప్పలా. చెప్పాడా? వారు రొట్టె విరుచుటకు ఆదివారం కూర్చున్నారు, కానీ ఎక్కడ కూర్చున్నారు? పరిశుద్ధ స్థలములో కూర్చున్నారు, కానీ అపరిశుద్ధమైన స్థలములలో కూర్చోలేదు. అపరిశుద్ధమైన స్థలములలో నుంచి ఆయన రొట్టెను, ఆయన రక్తమును ఇవ్వలేదు. తెలుసాదన్నా? మరి మనం ఎందుకు వెంపర్లాడుతున్నాం? మీరు ఎందుకు ప్రశ్నించరు? విశ్వాసులు అంటే ఒక గొర్రె వెళ్తుంది కాబట్టి అందరం మనం కూడా గొర్రెలవే, హల్లెలూయా 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. తప్పు అని మీరు ఎందుకు అడగరు? సేవకుడైనా సరే మీరు గద్దించాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు అడగడం లేదు? అపరిశుద్ధ స్థలములలో ఆయన బల్ల ఇవ్వడానికి ఏమాత్రం అర్హుడం మనం? సేవకులను అడుగుతున్న ఈ దినం. మరి ఆదివారం రొట్టె విరుచుటకు కూర్చున్నప్పుడే అంటే ప్రతి ఆదివారం వెళ్ళాలి అంటే, ప్రతి ఆదివారం ఇవ్వాలంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి. కక్కుర్తి. హల్లెలూయా, హల్లెలూయా. కక్కుర్తి. డబ్బులు ఖర్చు అయిపోతాయి. 100 రూపాయలు, 200, 500, 1000 రూపాయలు, 10,000 ఖర్చు అయిపోతాయి. అవి ఉంటే ఇంట్లో ఖర్చుకు పనికొస్తలే? హల్లెలూయా. ఇంట్లో ఖర్చుకు పనికొస్తలే? ఏమమ్మా తప్పు ఉంది పాస్టర్ గారు అని చెప్పండి అమ్మా, చెప్పండి మీరు. మరి దేవుడు చెప్తున్న మాటని మీరు పెడచెవిన పెట్టి మనము అట్టి స్థలాలకు పరిగెత్తుతూ ఆయన యొక్క అతి పరిశుద్ధ స్థలము నుంచి ఇవ్వవలసినటువంటి ఆ బల్లను, ఆ యొక్క రక్తమును మీరు హేళన చేస్తున్నారమ్మా. ఎవరినో కొద్ది హేళన చేసేది నా ప్రభువుని చేస్తున్నారు హేళన మీరు. మరి అలా కాదు, నెలకే ఇస్తాం. సరే ఈ ఆదివారం బల్ల తీసుకోవాలా, ఈ ఆదివారం ప్రభులు వారు వచ్చేసారు, రాకడ సమయం వచ్చేసింది, ఎత్తబడతావా? హల్లెలూయా. ఎత్తబడతామన్న వాళ్ళు సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి వాడు కూడా సమాధానం ఇవ్వచ్చు. ఎత్తబడతామా మనం? విశ్వాసులు ఎత్తబడతారా? ఎందుకు ఎత్తబడరు? ఏం చెప్పండి, ఎందుకు ఎత్తబడరు? విశ్వాసభరితమైనటువంటి ఆయన అతి పరిశుద్ధ స్థలములో నువ్వు తీసుకోవాల్సిన రొట్టెని నెలకు, సంవత్సరానికో తీసుకుంటే, ఈ మధ్యలో ప్రభువులు వారు రాకడ సమీపించినప్పుడు, మధ్య ఆకాశానికి ఆయన వచ్చినప్పుడు నీవు ఎత్తబడే గుంపులో ఉంటావా? సంఘాన్ని దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు ఈ దినం. ఉంటామా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉంటామన్నోళ్ళు ఇప్పుడు కొట్టండి, గట్టిగా చప్పట్లు. ఇంకా గట్టిగా కొట్టాలి. అందుకే దేవుడు అంటున్నాడు అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 27లో ఒక మాట చెప్తాడు. 27లో ఒక మాట మనము విందాము, చూద్దాము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నదే. వారు చెవులతో మందంగా వింటారు, కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఎవరి ద్వారా చెప్పాడమ్మా మాట? హల్లెలూయా. ఎవరి ద్వారా చెప్పాడు? యెషయా ద్వారా చెప్పాడు. చెవులారా వింటామో, మందంగా కళ్ళు మూసుకుని గట్టిగా ఇది మాకు పడదలే, నేను కూడా ఎత్తబడతలే. ఏంది ఎత్తబడేది నువ్వు? హల్లెలూయా. ఏంది ఎత్తబడేది? పెంట కుప్పలో తోసేస్తాడు, అగ్ని గంధకములతో కాలిపోతూ నరక యాతన పడతారు, రొమ్ము కుట్టుకుంటూ లోకంలో నిలబడిపోతారు విశ్వాసులు. ఏమనుకుంటున్నారు అసలు? ఆయన ప్రభు యొక్క రక్తము, శరీరం అంటే ఏమనుకుంటున్నాం? అసలు ఏమనుకుంటున్నాం మనం? అంటే డాడీని మర్చిపోతే
అట్టి డాడీ ఆహారాన్ని మనం మర్చిపోతే మనము విశ్వాసం కాదు. మరి ఎందుకు ఇలాంటి ప్రవర్తనలో ఉందో ఒకసారి చూడండి. అందుకే దేవుడు అంటాడు, మీ శరీర స్వభావంతో ఎంత దేవుణ్ణి ధ్యానించినా ఆయన వినడు, దేవుణ్ణి చేరుకోలేరు. ఆత్మ స్వభావము కలిగినటువంటి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకి ప్రార్థన చేస్తే వింటారు తప్ప, ఆత్మ ఒక చోట శరీరము ఒక చోట నువ్వు ప్రార్థన చేస్తే తూయితైరలాగా అయిపోతారు. ఏంటి? ఒక అన్యులైనటువంటి ఆ స్త్రీ ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నదో తెలుసా? మాటలు వినడంతోటే ఆమె దైవభక్తురాలుగానే పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది. విన్నటువంటి ఆ మాటలు హృదయంలో చేరడానికి ఆమె హృదయాన్ని దేవుడే తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎట్టి జ్ఞానం మనకు కావాలో ఆలోచించడమ్మా. ఎట్టి జ్ఞానం మనకు కావాలో ఆలోచించండి. అందుకే ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి గురి యొద్దకు పరిగెత్తు 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 అంటున్నాడు ప్రభువులు వారు మిమ్మల్ని. మరి ఆ ప్రభువు కొరకే నేను మరణిస్తాను అని ఒక స్త్రీ మాట చెప్పింది. మరి మనం ఏం మాట చెప్పుకుంటున్నాం ఆలోచించండి. మరి ఏమిటో తెలుసా బహుమానము? ఏమిటో తెలుసా? సంపూర్ణమైన బహుమానము పరలోక రాజ్యంలో నీకు స్థానం అమ్మా. కొట్టు చప్పట్లో. పరలోక రాజ్యంలో శాశ్వతమైనటువంటి స్థానం అమ్మా. అదమ్మా బహుమానము. ఏదో నీకు మణులు ఇస్తాను, మాణిక్యాలు ఇస్తానని దేవుడు చెప్పలా. పరలోక రాజ్యం అంతకంటే కూడా ఉన్నతమైన పట్టణము. ఆ పట్టణంలో నీకు ఒక ఇల్లు ఇస్తున్నాడు, ఒక స్థానం ఇస్తున్నాడు, తన పక్కన సింహాసనంలో ఒక పక్కన నీకు చోటు ఇస్తున్నాడు. అదమ్మా ఉన్నతమైన బహుమానం. అదమ్మా సంపూర్ణమైన బహుమానం. మన లోకంలో బహుమానముల కొరకు ఎంపర్లాడుతూ పరిగెత్తుతున్నామే, వ్యర్థము వ్యర్థము. చూడండి, పరిశుద్ధ గ్రంథము చివరిగా అయిపోయింది. కల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ లేఖనం చూద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ లేఖనము. త్వరగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాము దేవుడు నమ్మాడు. అబ్రహాము జనులు దేవుడు నమ్మలేకపోతున్నారు ఇతను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాడు. ఆ సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని పొందుకున్నాడు. ఆ సంపూర్ణమైన బహుమానాన్ని కాదమ్మా. మరి ఆ అబ్రహాము బిడ్డలైనటువంటి మీరు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఆ నీతిలో గన దిగితే, ఏ నీతిలో? ప్రభు యొక్క ఆ యొక్క నీతిలో నువ్వు దిగితే నీకు ఆనందం కనిపిస్తుందమ్మా. ఆనందము నువ్వు చూస్తావమ్మా. మరి అట్టి సంపూర్ణమైనటువంటి మరి క్రీస్తుకు మనం వారసులుగా ఉన్నామమ్మా. ఆ సంపూర్ణమైనటువంటి నీతికి వారసులుగా ఉన్నామమ్మా. ఆ యథార్థకు వారసులుగా ఉన్నామమ్మా. మరి ఆ నీతి మాటలు మన యొక్క ఈ యొక్క తలలో ఏమాత్రం ఒక్కసారైనా గింగిర్లు తిరుగుతున్నాయమ్మా? వింటున్నామమ్మా? ఆలోచించండమ్మా, ఆలోచించండమ్మా. సార్వత్రిక సంఘములలో విశ్వాసులకు దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడమ్మా. వేరొకరితో మాట్లాడడం లేదు ఇక్కడ దేవుడు. మీరు విశ్వాసులు, మీరు నరులలో లేకుండా నశించిపోకుండా సంపూర్ణ బహుమానము కొరకు నా దగ్గరకు రమ్మంటున్నాడమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి మీరు అంటున్నాడమ్మా. అట్టి కృప దేవుని మనం పొందుకుంటున్నామా? మనం ఎవరి ఆత్మలై ఉన్నామమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మలై ఉన్నాము. కానీ ఆయన మనల్ని చేర్చుకున్నాడమ్మా. మనము తుచ్చమైనటువంటి మానవులం, పాపంలో బ్రతుకుచున్నవారం, అపరాధాలలో జీవిస్తున్నాం, నీచమైనటువంటి లోకంలో బ్రతుకుచున్నటువంటి మనలను దేవుడు ఎంతో ప్రేమించి చేర్చుకుంటే శత్రువు అని కూడా చూడలేదమ్మా. ఆయన పొడిచిన వాడిని కూడా చేర్చుకున్నాడమ్మా ఆయన. కానీ మనము తిట్టిన వాడిని చేర్చుకోము, పక్కనున్న వాడిని చేర్చుకోము, ప్రేమించలేము. ఆ ప్రేమ మనలో ఉందమ్మా? ఆలోచించడమ్మా. దేవుడు అడుగుతున్నాడమ్మా. మరి ఆయన ఆత్మ కలిగినటువంటి మనము మరి మన ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను,
బంధు రక్త సంబంధీకులను ఎందుకు ప్రేమించరమ్మా మీరు? మీరు ప్రేమిస్తేనే కదమ్మా సంపూర్ణ బహుమానం దేవునిలో దొరుకుతుంది. మరి ఆ సంపూర్ణ బహుమానం కోసం ఇంక నుంచైనా మీరు పాటుపడతారని, మీ క్రియలు ఆ రీతిగా ఉంటాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున ఆ సంపూర్ణ బహుమానం ఎవరిస్తారని ఈ దినం మాటల ద్వారా మీకు తెలియజేశాడమ్మా. ఈ మాటలు నావి కాదమ్మా, నా డాడీవి. ఈ మాటలు నావి కాదు, నా డాడీవి. నా డాడీ ఇచ్చినటువంటి ఈ జీవం, నా డాడీ ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యం, ఇలాగే నేను యథార్థంగానే వాక్చాతుర్యం ప్రదర్శిస్తాను. యథార్థంగానే మాటలు, నా దేవుని మాటలు చెప్తానమ్మా. వేరొక మాటలు మీకు ఎక్కడ కూడా కనిపించవమ్మా. ఎందుకు వినడం లేదో దేవుడు అడుగుతున్నాడమ్మా. మందంగా చెవులు మూసుకోవద్దమ్మా. మందంగా వినొద్దమ్మా. హుషారుగా వినండి దేవుని వాక్యం. దేవుని వాక్యం హుషారుగా వినండమ్మా. కళ్ళు తెరిచండమ్మా, కళ్ళు తెరవండి. ఆ వాక్యం ఎక్కడుందో చూడండమ్మా. కళ్ళు మూసుకొని వినొద్దమ్మా. కళ్ళు మూసుకొని వినొద్దు. చూడండి ఆ వాక్యం ఎక్కడుంది, ఎందుకు చెప్పాడు, ఎందుకోసం చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు ఆలోచించండి అమ్మా. అదేనమ్మా దేవుడు అడుగుతున్నది. మరి ఇంకా ఆ రీతిగా ఉందామా మనం? లోకంలో నశించిపోయే ఆ యొక్క నరులలో మనం విశ్వాసులుగా ఉందామా? మరి సంపూర్ణమైనటువంటి బహుమానం పొందుకొని ఆ విశ్వాసులలో మనం ఉందామా? ఆలోచించండి అమ్మా. మమ్మల్ని అందరికీ కూడా దేవాతి దేవుడు మరి ఈ దినమున వినమని, మందము కలిగినటువంటి చెవులను బయట వదిలివేయమని, కళ్ళు తెరుచుకొని ఆయన మాటలు వినమని ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు సెలవిస్తున్నారు. అట్టి మాటలు మీ హృదయములలో స్పష్టంగా సంపూర్ణముగా దేవుడే ఫలింప చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా.